వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో పిల్లల్లో కొన్ని లైఫ్ స్కిల్స్ని డెఫినెట్గా మనం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది పిల్లల్లో క్లీనింగ్ నేర్పించమనంటే క్లీనింగ్గా మా పిల్లలకి అవసరం ఏముంది అని మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది పనిష్మెంట్ కోసం అని చెప్పేసి ఇవన్నీ క్లీన్ చేయి అది చేయి అని చెప్పేసి చెప్పేటువంటి పేరెంట్స్ ఉంటారు. అలా అని కాకుండా అట్స్ అ ప్యూర్ లైఫ్ స్కిల్. పిల్లల్లో అది ఏ విధంగా డెవలప్ చేయాలి, దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది ఈరోజు మనం సుబ్బారావు గారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. చాలామంది అన్నీ క్లీనింగ్ అని అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు అని అంటే కొంతమంది పేరెంట్స్లో మనం చూస్తూ పనిష్మెంట్ కిందకే ఇస్తారు. కరెక్ట్. క్లీనింగ్ అనేది పిల్లల్లో ఎలా డెవలప్ చేయాలి, ఏంటిది అంటే ఇట్స్ అ ప్యూర్ వాల్యూ యాడెడ్. ఇది నాకు చాలా ఇష్టమైన టాపిక్ అండి. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. పిల్లల మనసుల మీద జీవితాంతం గుర్తుండేటువంటి ఒక లక్షణాన్ని ఇది ఇస్తుందండి. అందుకే నాకు చాలా ఇష్టం. మీరు ఇప్పుడే చెప్పారు, నాకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది. క్లీనింగ్ నేర్పించాలని మీ పిల్లలకని బెంగళూరులో ఉండగా కాలేజీలో చెప్పా. పేరెంట్స్ వచ్చి ఏంటి ఏమంటున్నారు మీరు, క్లీనింగా మా పిల్లలకా, ఎందుకు క్లీనింగ్, మా ఇంటి దగ్గర పని మనసు ఉంది, అసలు మా పిల్లవాడు క్లీన్ చేయవలసిన కర్మ వాడికేంటి అని ఇలాగే అడిగారు. మామూలు ఇమేజ్ ఫీల్ అవ్వరు అసలు. చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా. నేను చెప్పిన ఒక అరగంట పాటు 45 నిమిషాల పాటు మొత్తం వివరించిన, కామ్గా వెళ్ళిపోయారు. ఆ వివరణనే కావాలి. ఆ తర్వాత నుంచి అండి వాళ్ళ క్లాసులు వాళ్ళే క్లీన్ చేసుకునేవారు మా పిల్లలు. రోజు అతి పెద్ద స్కిల్ సార్ అది. అవునండి, అవును. అంటే మనం తెలియకుండానే పిల్లలకి ఇచ్చేటువంటి వాల్యూ యాడెడ్ లైఫ్ ఏదైనా ఉంది అని అంటే క్లీనింగే. కంప్లీట్గా అగ్రీ. మంచి లైఫ్ స్కిల్, చాలా మంచి లైఫ్ స్కిల్ అండి. ఇది అంత ముఖ్యమైనది కదండి. దీనికి సంబంధించండి 10 లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ స్కిల్స్లో క్లీనింగ్ అనేది మొట్టమొదటిది అని ఒక అమెరికాకు సంబంధించినటువంటి 37 సంవత్సరాలు నేవీలో పనిచేసినటువంటి అడ్మైరల్ విలియం అనేటువంటి వ్యక్తి చెప్పారండి. ఆయన ఒక బుక్ కూడా రాశారు. ఆ బుక్ పేరే మేక్ యువర్ బెడ్. మేక్ యువర్ బెడ్. అమెరికాలో సంచలనం సృష్టించిందండి ఈ బుక్. అదే టైటిల్తో ఉంది బుక్. సో మరి మేక్ యువర్ బెడ్ అంటే ఏంటి అసలు అంటే, ఉదయం లెగిసిన వెంటనే మీ బెడ్ని మీరు సర్దుకోవటం అండి, అంతే. సో మరి ఇలా సర్దుకుంటే ఏం జరుగుతుందంటే 4 అద్భుతమైనటువంటి లక్షణాలు వస్తాయి. లీడర్షిప్కి కూడా ఈ 4 లక్షణాలు అత్యంత అవసరం అని చెప్పారండి. అందులో మొదటిది సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ అండి. ఒక్కసారి చూడండి, మీరు బెడ్ నుంచి లెగిసి అలా వచ్చేయకుండా లెగిసిన వెంటనే ఒక్కసారి బెడ్ మళ్ళీ సర్దుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మళ్ళీ మనమాట మీరు బెడ్ సర్దుతారా? మా మదర్ అదైతే నేర్పించింది సార్. గ్రేట్ అండి. అంటే అది చెప్పాలి, భలే టైం దొరికింది నాకు. మా మదర్ కొన్ని లైఫ్ స్కిల్స్ నేర్పించారు. 2 విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా. ఒకటి ఫినాన్షియల్, ఒకటి ఓకే అండి, ఆ 2 క్లీనింగ్ ఒకటి. ఈ రోజుకి మా ఇంట్లో మా మిస్సెస్ ఉన్నా లేకపోయినా నా ప్లేట్ నేను కడుగుతా. అవసరం అండి. అదైతే అసలు ఏం వస్తుంది అనేది అలాంటి పనుల వల్ల ఆ పిల్లలకి లైఫ్లో ఏమొస్తుంది. మా మదర్ నేర్పించిన దాంట్లో ఈ 2 క్వాలిటీస్ నాకు బాగా నచ్చుతాయి. గ్రేట్ అండి. ఎస్. సర్దేసి మంచం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చూడండి ఒక్కసారి ఏ ఫీల్ ఉంటుందో. అప్పటి వరకు పడుకుని లెగిసిన తర్వాత, లేదా గందరగోళంగా ఆ యొక్క దుప్పట్లు అవన్నీ అలా అలా పడేసిన దానికి నీట్గా ఉన్నదానికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, రోజులో మొట్టమొదటి పని ఇది చేసామనుకోండి, ఆ మంచం దగ్గర నుంచే ఒక మార్పు మొదలవుతుంది. అదే అకంప్లిష్మెంట్ అంటారు ఆయన. రెండవదండి డిసిప్లిన్. ఇప్పుడే మీరు చెప్పారు, క్రమశిక్షణ వస్తుంది కదండి. మూడవది వచ్చేటప్పటికి రొటీన్ అండి. ఆ రొటీన్ అనేది అలవాటు అవుతుంది. చాలామందికి మంచం మీద నుంచి లెగిసిన వెంటనే ఏం చేయాలో తెలియదు, చాలా సందిగ్ధంతో లెగుస్తారు. కానీ ఇది మొట్టమొదటి పని, రొటీన్ మొదలవుతుంది, నా పని మొదలైంది. నాలుగవది ఏంటో చెప్పమంటారా? మీరు ఇదంతా చూసుకుని బయటకు వచ్చారు, ఆఫీస్కి వచ్చారు, మీరు చాలా వ్యవహారాలు చూసుకుని వెళ్ళారు ఇంటికి. అసలు బ్యూటిఫుల్ డే అనుకున్నారు, మంచి బెడ్ ఎదురు చూస్తుంది, ఆనందంగా పడుకోవచ్చు. ఆ రోజు చేసిన పనులన్నీ జరగల, ఏది జరగల. మరి ఎలా? ఏమీ జరగల. అయినప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పటికి మంచి బెడ్ మీకోసం ఎదురు చూస్తుంది, ఆనందంగా పడుకోవచ్చు దాని మీద. చూసారా, 2 పక్కలా కూడా ఈ 4 పాయింట్లు ఆయన చెప్పారండి. సో మేక్ యువర్ బెడ్ అనేది చాలా చిన్న విషయం, కానీ అంత మార్పు తీసుకొస్తుందని మనం జేఈ కోచింగ్లో కూడా పిల్లలకి చెప్పేటువంటి, నేర్పించేటువంటి మొట్టమొదటి క్వాలిటీ అండి. సుబ్బారావు గారు జేఈ కోచింగ్ ఇస్తారనే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. పిల్లల కోసం అని చెప్పేసి పరితపించేటువంటి ఒక కంటెంటే కాదు, నేర్పించేటువంటి జనరల్గా మనం సిలబస్ ప్రకారం చూసుకున్నా కూడా
చాలా డీటెయిలింగ్ నాలెడ్జ్ అయితే ఇస్తూ ఉంటారు. పిల్లల బిహేవియర్లో ఏదైనా చేంజెస్ జరుగుతున్నాయి, కోప్పడుతున్నాడు, మా మాట వినట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి కూడా మీరు సుబ్బారావు గారి దగ్గరకు ఒకసారి కనుక థెరపీ కోసం తీసుకొని వస్తే డెఫినెట్గా మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. చెప్పాలనిపించింది సార్ నిజంగా. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడండి కాకపోతే దీన్ని ఒక ఎంజాయబుల్గా చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. ఒక్కటి చెప్తాను అందరికీ, పేరెంట్స్ కూడా ఒక్కసారి. చిన్నపిల్లలు అనుకోండి, మీ పిల్లలు ఆడుకున్న వెంటనే వాళ్ళ వస్తువులు వాళ్ళే తిరిగి ఆ ప్లేస్లో పెట్టేస్తే ఒక్కసారి ఊహించండి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మెడలో ఐడి కార్డు ఒక పక్కకి, బుక్స్ బ్యాగ్ ఒక పక్కకి విసిరి వేయకుండా రెండు ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్లో పెడితే ఒక్కసారి ఆలోచించండి. ఇలా పెట్టిన ఐడి కార్డు, బెల్టు ఇవన్నీ కూడా ఉదయాన్నే పర్టికులర్ ప్లేస్కి అక్కడికే వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళు సర్దుకుని వెళుతూ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ హోంవర్క్ చేసిన వెంటనే ఆ బుక్స్ అక్కడే వదిలేయకుండా ఉదయం వరకు మరలా బ్యాగ్లో పెట్టుకుని చక్కగా బెడ్ దగ్గరకు వచ్చి పడుకుంటూ ఒక్కసారి ఊహించండి. సో ఒక్కసారి పేరెంట్స్ అంతా కూడా అందరికీ ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కసారి ఇలాంటి వాతావరణం చూస్తే మొట్టమొదటి ఆనందం ఆ పేరెంట్స్కే కదండి. ఇది వెల్ ఆర్గనైజ్డ్ కదండి, మోర్ డిసిప్లిన్డ్ కదండి. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ క్వాలిటీస్ నుంచే కదా. క్లీనింగ్ అంటే శుభ్రత ఒక్కటే కాదు, మనకు మనం శుభ్రంగా ఉండటంతో పాటుగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని శుభ్రంగా ఉంచటం, జాగ్రత్తగా ఉంచటం, ఇది క్లీనింగ్ అంటేనండి. మరి ఎక్కడ వస్తుంది సమస్య? ఇది నేర్పించడంలో ఎక్కడ సమస్య వస్తుందంటే మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పేశారు, నా పాయింట్ తీసేసుకున్నారు మీరు. సో ఏమిటంటే పనిష్మెంట్ కింద ఇస్తారండి. సో కన్సీక్వెన్స్ కింద దీన్ని చూపిస్తారు. అక్కడికి వెళ్ళి అది క్లీన్ చేయి, అది సర్దు అని పనిష్మెంట్ కింద ఇస్తారు. మరి అప్పుడు పిల్లల మీద ఎటువంటి అభిప్రాయం ఏర్పడుతుందండి? చాలా నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పాటు చేస్తుంది కదండి. మనసుకి వెంటనే చులకన భావం వచ్చేస్తుంది, ఆ పని మీద చులకన. రెండోది, వాళ్ళకి తెలియకుండానే ఇంట్లో అప్పటి వరకు మనం పని మనిషి పని చేస్తూ ఉంటాం. అంటే వీడే తెలియకుండా ఓహో నా రోల్ ఇదా ఇంట్లో, ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్ అని చులకన భావానికి భావం వచ్చేస్తుందండి. అది పోవాలి. నీవు నేర్పిన విద్య. సో అది పోవాలన్నమాట. సో దీనికోసం మరి ఏం చేయాలి? అది పోవాలంటే ఏం చేయాలి? ఇది ఏం చేయాలి అన్నప్పుడు నేను ఏజ్ అప్రాప్రియేట్ పనులు చెప్పాలండి. ఇప్పుడు సపోజు 2 to 3 years ఉన్నటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, మొట్టమొదటిగా వాళ్ళతో కూర్చొని, వాళ్ళు ఆడుకున్న తర్వాత వాళ్ళతో కూర్చొని ఆ బొమ్మల్ని చాలా ఎంజాయబుల్గా మరలా తీసిన చోట పెట్టించడం నేర్పించగలిగితే 1 వారం రోజులు చేస్తే తప్పనిసరిగా వాళ్ళు చేసేస్తారండి. అవును. లేదు, అక్కడ వాటర్తో అదే ఆడుతూ ఉంటారు పిల్లలు, అమ్మను చూసి పని మనిషిని చూసి ఆడుతూ ఉంటారు, అదే ఆటలు ఆడుతూ ఉంటారు, వాటరు ఒలగటం అవన్నీ జరుగుతాయి. దాన్ని తుడిపించడం నేర్పించామనుకోండి సరిపోతుంది, అది ఆ చిన్న వయసులో. ఇక తర్వాత 3 to 5 years పిల్లలకి వచ్చేటప్పటికి ఈ వీటితో పాటుగా వాళ్ళు పెన్సిల్స్ అది వాడతారు, లేకపోతే డ్రాయింగ్ చేస్తూ ఉంటారు, అవన్నీ స్పిల్ ఓవర్ అవుతాయి. సో స్పిల్ ఓవర్ అయ్యేటప్పుడు ఇది నా డ్యూటీ కాదు, మా అమ్మ డ్యూటీ, లేదా పని మనిషి డ్యూటీ, మా డాడీ యొక్క పని అని మీరు ఇందాక చెప్పారు. ఒక తెలియనటువంటి ఒక చులకన భావం ఆటోమేటిక్గా వాళ్ళ మనసుల్లోకి వచ్చేస్తుంది. ఇది కాదు, ఇది మన ఇల్లు, మన వస్తువులు అనేటువంటి భావన మనం పెట్టగలిగినట్లయితే, ఆ ఏజ్ అప్రాప్రియేట్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వగలిగితే, చూడండి డ్రాయింగ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్పిల్ అయిపోయింది, ఒకసారి ఒక గుడ్డ తీసుకొచ్చి తుడిచేస్తాను అని నేర్పించామనుకోండి, చూడండి చక్కగా. కాకపోతే ఏమవుతుంది, జనరల్గా ఇది నీ పని కాదు అని పని మనిషిని పిలిచి తుడిపించడమో, లేకపోతే తల్లి తర్వాత తుడవటమో జరుగుతూ ఉంటుందన్నమాట అండి. సో ఇలా ఏజ్ని బట్టి. ఇప్పుడు అదే ఇంకొంచెం ముందుకు వద్దామండి. 6 years నుంచి 9 yearsకి వచ్చినప్పుడు వాళ్ళ బెడ్ని వారు సరి చేసుకోవడం, మనం ఇప్పుడే చెప్పాం దాని లక్షణాలు ఏమిటి అనేటువంటిది. అలాగే మనం అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు వాళ్ళ చేత కొంచెం అరేంజ్ చేయించండి, ఆ మీల్ అరేంజ్మెంట్ చేయించుకోండి, రైట్. వాళ్ళు స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు ఎక్కడ పడేస్తారండి, దాన్ని తీసుకెళ్ళి డిజిగ్నేటెడ్ ప్లేస్లో పెట్టేలాగా చేయండి. వీళ్ళు ఇందాక చెప్పినట్టుగా హోంవర్క్స్ అది ఉంటాయి కదండి, ఆ హోంవర్క్ చేసినటువంటి బుక్స్ మరలా డిసిప్లిన్డ్గా ఆ బ్యాగ్లో రైట్గా పెట్టుకునేటట్టు చేయండి. చాలామంది పిల్లలండి ఉదయాన్నే చాలా గాబరా పడిపోతారు. ఎందుకు గాబరా పడతారు? ఐడి కార్డు కనిపించదు. ఆ రాత్రి చదువుకున్న బుక్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, అప్పటికప్పుడు టైం టేబుల్ చూసుకుని ఏం పెట్టుకోవాలని లాస్ట్ 5 minutesలో ఇంకా పెద్ద గందరగోళం చేస్తారు. మీకు ఇంకా అంత పెద్ద పిల్లలు లేనట్టున్నారు. ఉన్నాళ్ళండి, బట్ అదే మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది. ఇది చాలా మంది జరుగుతూ ఉంటుంది అనమాట అండి. సో ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయండి. ఇంకొంచెం పెద్ద పిల్లలకి వచ్చేటప్పటికండి బయట గార్డెన్ నీళ్లు వేయించడం నేర్పండి, లేదా మనం చిన్న చిన్న మరమ్మతులు చేసినప్పుడు వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. అవును.
ఇవన్నీ కూడా ఒక సెన్స్ వాళ్ళకి క్రియేట్ చేస్తాయండి. ఇలా ఏజ్ అప్రాప్రియేట్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా అది ఎంజాయబుల్ అయిపోతుందండి. సో ద పనిష్మెంట్ లాగా ఉండదు. ఇంకొకటి అతి ముఖ్యమైనటువంటి వాష్రూమ్ అండి. వాష్రూమ్ క్లీనింగ్ నేర్పితేనండి ఒక అద్భుతమైనటువంటి లక్షణం వస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, మన వాష్రూమ్ మనం క్లీన్ చేస్తే ఆ వాష్రూమ్ ఎవరైతే క్లీన్ చేస్తారో వాళ్ళ మీద గౌరవం పెరుగుతుందండి. మాటలతో రాదండి అది. సో మనం అందరూ ఈక్వల్ అనేటువంటి భావన మీరు తెలియకుండానే ఆ మనసులో నాటుతారండి. వాళ్ళ లైఫ్ తర్వాత చూడండి, 25 years 30 years 40 years తర్వాత ఎంత గొప్పగా ఉంటుందో. వాళ్ళకి పెద్దగా మెంటల్ టెన్షన్స్ రావండి అలాగుంటేనే. సో ఈ విధంగా ఏజ్ అప్రాప్రియేట్ చేయాలండి. సో అలా కాకుండా మరలా ఒక పనిష్మెంట్ మీద లేకపోతే ఈ డ్యూటీ నీది కాదు. చాలామంది పిల్లలు ఇది తుడిచేటువంటి పిల్లలు ఉంటారండి సహజంగానే. వాళ్ళని మనం ఆపుతాం. కొంతమంది పేరెంట్స్ ఆపేస్తారు. వాళ్ళు ఇది కాదమ్మా, నువ్వు కాదు, నీకెందుకమ్మా, అరే నీకెందుకమ్మా అంటే ఎట్లా? వీళ్ళు వెళ్ళి US UK ఉంటుంది సార్ అసలు. అంటే వీళ్ళు వాళ్ళని సోమరిపోతులు చేసి పెద్ద అయిన తర్వాత అతిగారాబానికి చేసేసి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆ బిహేవియర్ ఉన్నప్పుడు ఎంత దారుణమైనటువంటి స్థితి తీసుకుని వచ్చేస్తారు అని అంటే, వీళ్ళు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళని బ్లేమ్ చేసుకుని చేస్తారు. నువ్వు చిన్నప్పటి నుంచి చూపించినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని వేలెత్తి చూపిస్తే ఎదుటోడు, ఇప్పుడు మీరంటే పడ్డారు, ఎదుటున్నోడు ఎందుకు పడతాడు? అవునండి. వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే ఎందుకు పడతారు? అక్కడ దాకా తీసుకెళ్తారు. ఏమన్నా మా పిల్లల చేత క్లీనింగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి సరే అంటే ఇలా కొంతమంది ఉంటారు, అంత పెద్ద సిలబస్సా అట్లెట్లా చదివిస్తారు, అట్లెట్లా మాట్లాడతారు అని చెప్పేసి వీళ్ళకి గనక చదువు వచ్చుంటే వీళ్ళే రాసేస్తారు కొంతమంది పేరెంట్స్ అయితే. చెప్తున్నాను, ఓవర్ ఇన్వాల్వ్మెంట్, అతి చేస్తారు. నేను అదే ఇప్పుడు మళ్ళీ వీళ్ళంతా కూడా US UK వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిన తప్పే ఉందండి అందులో, డిగ్నిటీ కదా. సో ఇదండి పరిస్థితి. ఈ విధంగా ఏజ్ అప్రాప్రియేట్ చేయాలండి. చేయగలిగితే అద్భుతంగా ఉంటుందండి. ఎలా సార్ అంటే ఇంకెలా నేర్పించాలి సార్? సో ఇది నేర్పించాలన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అండి చాలా ఎంజాయబుల్గా. ఇప్పుడు నేను చిన్నప్పుడు చెప్పా 3 years 2 to 3 years మధ్యలో, అప్పుడు ఆ పిల్లలతో పాటు మనం కూడా ఒక ఎంజాయబుల్గా వాళ్ళ ఆట అంతా అయిపోయేటప్పుడు లేదా పడుకునే టైంలో ఒక ఆనందంగా అందరూ కలిసి ఒక పని చేసాం అనుకోండి, వాళ్ళకి ఆ సెన్స్ వస్తుంది. రెండోది, ఒక మంచి మ్యూజిక్ పెట్టి పనులన్నీ చేయించండి. ఇంట్లో ఒక మంచి మ్యూజిక్ పెట్టి ఒక 1/2 hour 1 hour చక్కగా ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇచ్చి. మూడవదండి, ఇలా చేసినప్పుడు కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వాలండి. సో ఆ ఇన్సెంటివ్స్ ఎట్లా అంటే ఒక రివార్డ్స్ రూపంలో కానివ్వండి, సర్ప్రైజ్ స్మాల్ గిఫ్ట్స్ రూపంలో కానివ్వండి, లేదా అవుటింగ్స్ కానివ్వండి, లేదా ఎక్స్ట్రా ప్లే టైం కానివ్వండి, అవుట్ సైడ్ ప్లే టైం కానివ్వండి. సో ఇవి యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అంటే చిన్నప్పుడు పాపం ఎంత చెప్పినా విలువ తెలియదు కదండి. ఈ రివార్డ్స్ అనేటువంటివి బండిని పట్టాలు ఎక్కిస్తుంది అన్నమాట అండి. ఆ తరువాత దానికి అదే నడిచిపోతూ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. చాలామందిలో చూశాను. ఇందాక చెప్పాను చూసారా, 11th 12th పిల్లల చేత తుడిపించడం అంటే ఎంత కష్టమో చెప్పండి. అందులోని పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళంతా ఫైనాన్షియల్లీగా ఇది ఉన్నటువంటి పిల్లలంతా కూడా కొన్ని రోజులు నేను 15-20 రోజులు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళతో మాట్లాడుతూ మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట అండి. సో అది ఆ సెన్స్ అనమాట అండి, ఆ సెన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు చెప్పిన ఈ చిన్న చిన్న స్టెప్స్ ఇనీషియల్గా మనం ఇస్తే అసలు అద్భుతం అండి. ఇప్పుడు మీరు చాలా బాగా కనెక్ట్ చేశారు. ఈ చిన్నప్పటి నుంచి ఆ లైఫ్కి ఎలా తీసుకెళ్తుంది ఈ లక్షణాలు అనేటువంటివి, అదే నేను చెప్పబోయాను. మీరు ఆల్రెడీ కనెక్ట్ చేశారు దాన్ని. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు చెప్పేటప్పుడు సార్ నా ఎంటైర్ లైఫ్ ఒకసారి నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తే సాయంత్రం ఒకవేళ మా మదర్ పొలంలో గేదెలు తీసుకుని వెళ్ళి స్కూల్ అయిపోయిన తర్వాత మాకంటే ముందు వచ్చారనుకోండి మా మదర్, అప్పుడే అంట్లు తుమ్ముతూ ఉండేవాళ్ళు. అప్పుడే ఈవినింగ్ టైంలో నా స్కూల్ బ్యాగ్ అక్కడ పక్కన పడేసి తనతో పాటు నేను కూడా వెళ్ళిపోయేవాడిని. లేదు ఒక్కొక్కసారి రాలేదు, ఒక్కోసారి ఇన్ టైంలో రాలేదు. నేను సంచి పొడేసుకొని అందులో పలకొకటి 2 పుస్తకాలు అంతకంటే ఎక్కువ కూడా ఉండేవి కదా అప్పుడు చిన్నప్పుడు. అదొకటి తీసుకొని డైరెక్ట్గా పొలంకి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు మా మదర్ ఏం నేర్పించేవాళ్ళనంటే, పొలం కదా అందులో గింజలు ఉంటాయి జనరల్గా మనకి, ధాన్యపు గింజలు అంటే పరిగే అంటారు. అంటే మనం మొత్తం కోత అయిపోయిన తర్వాత కుప్ప మొత్తం పెట్టేసిన తర్వాత పరిగేరుకోవడానికి అని చెప్పేసి మా మదర్ ఏం చేసేవాళ్ళనంటే అది నేర్పించారు. ఎలా అనంటే, అరే నాన్న నీకు డబ్బులు వస్తాయి, ఇదిగో ఆ గుంట
పక్కనున్న గుంటది, ఈ రెండు నువ్వు చేసుకో, నేను ఈ రెండు చేసుకుంటాను, అచ్చా ఓకే, అందులో వచ్చే డబ్బులన్నీ నువ్వు తీసుకో, ఇందులో వచ్చే డబ్బులని నేను తీసుకుంటాను. ఉత్సాహం రెట్టింపు అయిపోతుంది ఉత్సాహం రెట్టింపైపోయింది. నేను దానికోసం ఏం చేసేవాడిని, మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో త్వరగా ఏరేసుకొని, మా మదర్ ఏం చేసేవాళ్ళు అంటే వడ్లన్నీ తీసుకొని వాటిని కొంచెం దంచి వడ్లన్నీ తీసుకొని పుల్లారావు గారు అని చెప్పేసి మా షావుకార్ దగ్గరికి అక్కడికి వెళ్ళి కొంచెంతో కొలిసేవారు. సో అందులో ఒక 2 రూపాయలు వస్తే పావలా నాకు ఇచ్చి మా మదర్ మిగతాది తను తీసుకునేవాళ్ళు అనమాట. అంటే లైఫ్ స్కిల్స్ చూడండి తెలియకుండా ఎలా డెవలప్ చేసి అంటే ఒక్కొక్క దాంట్లో. బట్ క్లీనింగ్ అయితే నాకు ఈ రోజుకి ఇదైందండి. దాని తర్వాత నా తప్పులు కూడా మీరు మాట్లాడేటప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇంటికి వెళ్ళగానే మా వాడిని అడిగేది, నేను కనిపించగానే అలా వస్తాడు, హగ్ చేసుకుంటాము, కిస్ చేసుకుంటాం, అక్కడితో అయిపోద్ది. ఆడుకుందామా, ఇద్దరికి ఒకటే సెన్స్లో తడితే, డాడ్ ఆడుకుందామా అని వాడు అడుగుతాడు, ఎరా ఆడుకుందామా అని అంటే వెళ్ళగానే అది అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఇల్లు ఎలా ఉందో చూసి మన ఇద్దరం ఈ పని చేసుకుంటూ ఆడుకుందాము అని నేర్పించాలనే బాధ్యత మాత్రం గుర్తొచ్చింది సార్ మీరు మాట్లాడుతున్నారు. నేను కూడా ఒక తండ్రినే కదా, నాకు అది గుర్తొచ్చింది. అంటే మా మదర్ ఏం నేర్పించింది, నేను మా అబ్బాయికి ఏం నేర్పిస్తున్నాము, అది నాకు చాలా బాగా ఇదైంది. తర్వాత మా మిస్సెస్ కూడా గుర్తొచ్చారు నాకు. మేమిద్దరం ఇల్లు ఆడుకునే ప్రాసెస్ లో ఎలా పడితే అలా ఉంటాయి, బ్యాట్ అని బాల్ అని ఇప్పుడు వాడి థింగ్స్ తోనే కదా అవన్నీ గుర్తొచ్చాయి నాకు. బట్ క్లీనింగ్ అనేది ఎంత మస్ట్ అండ్ షుడ్ అనే దానికి అంటే నేను మా అబ్బాయికి నేర్పించాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందనిపించింది. మా మదర్ నాకు ఏం నేర్పించారో నేను మా వాడికి నేర్పించలేకపోయాను, అది మీ త్రూ నాకు ఒకసారి రీకనెక్ట్ చేసుకోవాలి. మాట్లాడుతుంటే అవన్నీ గుర్తొచ్చాయి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. అయితే చాలా మంది పిల్లల్లో కొన్ని డిజబిలిటీస్ ఉంటాయి, ఫోకస్ చేయలేరు, మాట్లాడలేరు, రాయలేరు, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటూ ఉంటుంది. అటువంటి పిల్లలు, దాంతోపాటు విపరీతమైన కోపం, విపరీతమైనటువంటి ఎలానంటే అసహ్యం, ఇంట్లో వాళ్ళ మీద చిరాకు చూపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు గుర్తించి మీ దగ్గరికి తీసుకొని వచ్చి అపాయింట్మెంట్ కోసం చెప్పి చూస్తుండేటువంటి వాళ్ళు ఉంటారు, కౌన్సిలింగ్ కోసం. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ప్రాసెస్? సో ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో దాన్ని కాల్ చేస్తే అండి అపాయింట్మెంట్ ఇస్తారండి మన వాళ్ళు. సో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి మనల్ని వచ్చి కలవచ్చు. సో మీరు గనక మీ పిల్లల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా సరే, ఇవాళ రేపు ఒక మెంటర్, గైడ్, కోచ్ కనుక మీ ఫ్యామిలీకి ఉంటే, పిల్లలతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటే, ఎడ్యుకేషనలిస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరకరండి. ఒక సుబ్బారావు గారు మాత్రమే మీకు దొరుకుతారు. అది కూడా చెప్తాను నేను, ఎందుకంటే ఆయన స్కూల్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, విద్యా వ్యవస్థ దగ్గర నుంచి 2 బుక్స్ రాసి, దాంతోపాటు అవగాహనలోకి ఒక్కొక్క మంచి బెస్ట్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ని ప్రతి పిల్లల్లోనూ అందివ్వాలి, ప్రాక్టికల్ లైఫ్ని అందివ్వాలి అనుకునేటువంటి ఆలోచనతో చాలా డిజైన్ చేసి ఉన్నారు పిల్లల కోసమని. అవి మీ పిల్లలకు కనుక కావాలనుకుంటే, జేఈ కోచింగ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే, స్క్రీన్ మీద మీకు సుబ్బారావు గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీ చిన్నప్పటి స్మృతులు ఏవైతే ఉంటాయో, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ మదర్ తోటి, మీ ఫాదర్ తోటి ఉండేటువంటి అనుభవాన్ని కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.